ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మూడవ దినమున కూటమునకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా సర్వశక్తుడైన దేవుడు యేసుక్రీస్తు వారి శుభప్రద నామములో మీ అందరికీ శుభాది వందనాలు నేను తెలియజేసుకొనిచున్నాను. నిన్నటి దినమున మీ అందరిని బట్టి ప్రభువుని మహిమ పరిచానని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా మీరందరూ ఉపవాసం ఉండి కూడా ఉపవాసము లేనట్టే ఉన్నారు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. ఒకసారి ఉపవాసం ఉండి కూడా ఉపవాసము లేనట్టే ఉన్నారు మీరు. అంటే అంత చక్కగా బలవంతులుగా చాలా ఎనర్జెటిక్గా మీరు ప్రభు సన్నిధిలో మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. అలాగనే ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ మంచితనము, ఒక్కింతైన పరిశుద్ధత లేని నన్ను కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే మీ ఎదుట నిలవబెట్టి మరలా మరొక అవకాశం ఇచ్చిన దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. నిన్నటి దినమున నేను నా కోసం అంతగా ఉపోద్ఘాతం నేను చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే నా స్వంత ఉపోద్ఘాతము, నా బయోడేటా లేకపోతే నా సెల్ఫ్, నా ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువగా దేవుని వాక్యము మిన్న అయినది. అందుకే నేరుగా వాక్యములోనికి వెళ్ళాము. అయితే ఈ దినమున నేను మీకు వాక్య పరిచర్య చేసిన తర్వాత మరలా వైజాగ్ ఈరోజు నైట్ 11 o'clock నేను బస్ జర్నీ చేయన ఉన్నాను. కనుక నేను ఎవరిని అన్నది కొద్దిగా చెప్పటం గౌరవనీయమని, అది ప్రభుకి మహిమ అని నేను నమ్ముతూ ఒక్క నిమిషంలో నా ఉపోద్ఘాతం చెప్తాను. నేను విజయవాడకి పరిచయం అయింది. అది దేవుని మహాకృప ప్రణాళిక. అయితే విజయవాడ సంఘానికి లేకపోతే విజయవాడ ప్రాంతానికి పరిచయం అయింది జాయ్స్ సాల్మన్ రాజు గారు. ఆయన కొద్దిగా అనారోగ్య స్థితిని బట్టి మన మధ్య లేరు. ఆయన గృహంలో లైవ్ వాచ్ చేస్తాను నమ్ముచున్నాను. అయితే ఆయన నేను కలిసి 2009 వరకు మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వవిద్య కళాశాలలో ఇద్దరం కలిసి డే స్కాలర్స్గా ఒకే బెంచ్లో పక్కపక్కన కూర్చొని చదువుకున్నాం. ఆయనతో చదవటం, ఆయనతో కలిసి ఆ సమయంలో సహవాసము చేయటం చాలా ధన్యుణ్ణి. దేవునికి అది గొప్ప మహిమ నా జీవితంలో అన్నటికీ నేను చెప్పగలను. ఎందుకంటే మీ అందరి ఎదురు కూడా నిలవబడి చెప్తున్నాను, ఆయన దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే, నేను వైజాగ్లో పుట్టి పెరిగాను, కానీ తను విజయవాడ నుంచి వచ్చి అక్కడ ఒక్కడే రూమ్లో ఉండి తను ఉంటున్నప్పుడు వెళ్ళి ఇద్దరం కలిసి చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్ళమి. దేవుని వాక్యాన్ని కలిసి మేము స్కూటర్ వెళ్తున్నప్పుడు కూడా కలిసి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళమి. మా ఇద్దరికి వచ్చిన ఫేమస్ సాంగ్ ఏంటంటే, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అన్నమాట. అయితే తను ఏయులో చదువుతున్నప్పుడు ఓన్లీ 2 pairs డ్రెస్ ఉండేవాడు. తను ఒక పెయిర్ ఒక వారం వేసుకొని వస్తే మరలా అదే పెయిర్ జాగ్రత్తగా ఇంకో వారం వేసుకొచ్చేవాడు. తను వాడే పాదరక్షతలు, తన ఫుట్వేర్ చూసినప్పుడు కూడా ఐ వాజ్ లిటరల్లీ ఇన్స్పైర్డ్. చాలా ప్రోత్సహించబడ్డ. జీవితం అంటే ఇదా. తర్వాత అని చెప్పాడు, బెన్ నేను మార్నింగ్స్ పాలు ప్యాకెట్లు వేస్తూ న్యూస్ పేపర్ వేస్తూ నా గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను బెన్. ఇప్పుడు జాయ్ కోసం మాట్లాడాలంటే, తన క్వాలిఫికేషన్స్ కోసం చెప్పాలంటే నా చెయ్యి కూడా సరిపోతేమో, అన్ని డిగ్రీస్ ఉంటాయి. అర్థమవుతుందా? అన్నీ ఉండి కూడా లేకుండా ఉన్నవాడే నిజమైన దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నా నేటివ్ ప్లేస్, నేను పుట్టి పెరిగిన ప్లేస్ వైజాగ్. మా తల్లిదండ్రులు ఇరువురు కూడా సంపూర్ణ పరిచర్యలో ఉన్నారు. మా తండ్రి గారు సుమారు 76 సంవత్సరాలు పైబడి ఆయన జీవిస్తున్నారు. ప్రభు కృపను బట్టి సజీవ లెక్కలు ఉన్నారు. మా తల్లి గారు ఆమె 70 సంవత్సరాలకి చేరుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా తల్లిదండ్రులు కాకుండా
ఈరోజు మీ ముందు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నానంటే నాకు వారు అక్షరాలతో ఉన్న వాక్యాన్ని, పదాలతో ఉన్న వాక్యాన్ని వారి పాదాల ద్వారా నాకు బాల్యము నుండి నేర్పించారు. వారి జీవితంలో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను. వారి యొక్క కాపరత్వంలో పెరిగాను. ఈరోజు వారు కుమారుడిగా కాకుండా ఒక సేవకుడిగా పాస్టర్ రెవరెండ్ యూజెట్ ప్రభాకర్ గారి, మేరీ హెలీనా అమ్మ గారి యొక్క నాయకత్వంలో ఇప్పటికీ క్రీస్తు శిష్యుడిగా, క్రీస్తుకు మాత్రమే మహిమ చెల్లాలి అన్న ఒక ధ్యేయాన్ని మనసులో పెట్టుకుంటూ వారు నాకు తర్ఫీదిస్తున్నారు. కుమారుడిగా కాకుండా అదే మాదిరిగా కుమారుడిగా నాకు నేర్పించాల్సినవి నేర్పిస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే మాదిరిగా అక్కడ నడిబొడ్డున, వైజాగ్ నడిబొడ్డున ప్రాంతంలో సత్యం జంక్షన్లో మా సంఘము పేరు జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్. సుమారు ఒక 10 బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. నేను ఒక బ్రాంచ్ సంఘాన్ని నేను చూస్తున్నాను. అలాగే మా యవనస్తుల పేరు స్టీవర్డ్స్ ఫర్ క్రైస్ట్. యవనస్తుల బృందం పేరు స్టీవర్డ్స్ ఫర్ క్రైస్ట్. వెరీ మచ్ టాలెంటెడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ యంగ్స్టర్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ చర్చ్. విసుక్కోకుండా రాత్రింపగలు పనిచేస్తారు. వెల్ క్వాలిఫైడ్. స్కిట్స్ వాళ్ళే కంపోజ్ చేస్తారు, పాటలు పాడుతారు. నేను లేకుండా మ్యూజిక్ వారే వాయిస్తారు. అది కేవలము దేవుని కృప. ఎందుకంటే మా చర్చ్ యూత్ స్టీవర్డ్స్ ఫర్ క్రైస్ట్కి నాయకత్వం వహిస్తుంది పాస్టర్ జాన్ హైడ్ గారు. దేవుని కృపను బట్టి చక్కటి నాయకత్వంని యవనస్తులకు అందించడం, యవనస్తులకి నేర్పించాల్సినవి నేర్పిస్తున్నప్పుడు వారు నేర్చుకోవటం, అందుని బట్టి సంఘం అట్లాగా ఫలిస్తుంది. కనుక నా కోసం, మా సంఘం కోసం ప్రార్థన చేయండి. మీరు మనము కలిసి ఒక దినమున ఒక్కరిని కూడా విడిచిపోకుండా దేవుని రాకడలో మనందరము ఎత్తబడులాగన ఇది నా కొద్ది ఉపోద్ఘాతము. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము నుండి నేరుగా కొన్ని మాటలు చూసుకుందాం. నేను ఎలాగా ప్రయాణం అయ్యవలసి ఉంది కనుక నేను త్వరగా ముగిస్తాను. ఈ దినం నాకు ఒక ప్రత్యేకత రబ్బుని గారు నాకు చెప్పినప్పుడు, వైజాగ్లో ఉన్నప్పుడు, టుడే ఈజ్ హిస్ డాడ్స్ బర్త్డే, రైట్? ఓకే, పాలయ్య గారు. అంత గొప్ప సేవకుల కొరకు నా కొద్ది వయసు అనుభవము సరిపోవదు. అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభవజ్ఞుల కొరకు మాట్లాడటానికి ఆయనతో నాకు పరిచయం లేదు వాస్తవానికి. కానీ పరిచయము ఉంది, అదొక ధన్యకరము అన్నట్లుగా భావిస్తూ దేవుడు నాకు ఇచ్చిన చక్కటి స్నేహితుడు రబ్బుని గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ కొద్ది మాటలు మన జీవిత ఉనికి వెనక దేవుని యొక్క సర్వాధికారము, గాడ్ సావరెనిటీ బిహైండ్ అవర్ లైఫ్ అండ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్, మన జీవిత పరమార్థము ఏమై ఉన్నది, దాని వెనుక పరమాత్ముని యొక్క హస్తము. ఈ అంశాన్ని కొద్ది నిమిషాలు మీతో మాట్లాడి ఏ విధము చేతనైనాను మీరందరూ ప్రభు దృష్టిలో ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి పొందుటయందు, ఉజ్జీవింపబడుటయందు, అంతిమంగా దేవుడు మాత్రమే మహిమపరచబడాలని ఒక తీవ్రమైన కోరికతో మీతో కలిసి నేను కూడా వాక్యాన్ని నేర్చుకునేవానిగా నన్ను చూడమని ప్రభు ఎదుట మొక్కుకుంటూ కొన్ని మాటలు మీతో కలిసి నేను ధ్యానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే 139వ కీర్తన, 139వ కీర్తన కొన్ని మాటలు ఆ వాక్యం ఆ కీర్తన నుంచి చదివి వినిపిస్తుండగా నాతో కలిసి మీరు ఏకీభవించాల్సిందిగా ప్రభు నామములో కోరుతున్నాను. Psalm 139 verses through 16, 17, 18. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను
లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటిన ఇంకను నీ యొద్దనే యుందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కండ్లు మూసుకున్నట్లయితే. కృపగల మా తండ్రి, దయగల మా దేవా, ఏ విధము చేతనైనా తండ్రి మీకు చెందవలసిన మహిమను దొంగిల్లకుండా నన్ను సంపూర్ణముగా మీ బిడ్డల మనసుల్లో, వారి హృదయాల్లో, వారి ఆలోచనలో, తర్వాత వారి సంభాషణల్లో కూడా నన్ను సంపూర్ణముగా మీ సిలువ వెనుక మరుగు చేసి మీరే వారి హృదయాల్లో, మనసుల్లో, వారి జీవితంలో, తర్వాత వారి యొక్క ప్రతి సంభాషణలో మీరే ఉండి మీ వాక్యమునే పుష్టిగా సమృద్ధిగా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు సమస్తమును పొందుకోమని మీ గాయపడిన అభిషేక హస్తము నా మీద ఉంచి అత్యున్నతమైన మీ యొక్క మహా గొప్ప శుద్ధ వాక్యమును మీరే నాకు బోధించి ఉపదేశము చేసి తద్వారా అందరి జీవితాలు మీ వాక్యముతో వెలిగించి అలంకరించి మీరే మహిమ పొందుకోమని, మీ ఆత్మ నింపుదలను, మీ ఆత్మ నడిపింపును మెండుగా నాకు దయచేయమని యేసు క్రీస్తు వరతి పరిశుద్ధ నామములు చిన్ని ప్రార్థనను మీకు అర్పించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతూ మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. దావీదు భక్తుడు మనందరికీ తెలుసు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి బైబిల్ అంతట్లో. దావీదు భక్తుడు చేసిన పాపములు మనకి తెలుసు. దావీదు భక్తుని యొక్క పాపములు చూడకుండా దేవుడు తన కృపను బట్టి దావీదుకి ఇచ్చిన అత్యున్నతమైన స్థానము కూడా మనకి తెలుసు. అయితే ఒక తత్వవేత్తగా ఈ కీర్తనలో మనకి కనిపిస్తాడు. ఏ కైండ్ ఆఫ్ ఫిలసాఫికల్ ట్రీట్మెంట్ దట్ వీ ఆల్ కెన్ గో త్రూ దిస్ సాంగ్. ఈ కీర్తన ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతుంది. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభు మనకి గుర్తొస్తాడు. అప్పుడు ప్రభుని గుర్తొచ్చినప్పుడు వెంటనే మన మనసులో ఏం రోగుతాయంటే, స్తుతులు మారుమ్రోగవు కానీ, వాక్యము ఘంటాపదంగా మారుమ్రోగదు కానీ, పాడిందే పాట. దాని తర్వాత నేను చెప్పను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పాడిందే పాట ఆ ఖాళీలు మీరే పూరించుకోండి కదా. అదే మాదిరిగా సమస్య మన జీవితంలోనికి దేవుడు అనుమతించినప్పుడు మనకి ఏం గుర్తొస్తాయంటే, ఒకే ప్రశ్న మనల్ని తడుతూ ఉంటుంది. ఏంటి ఆ ప్రశ్న? ఏంటంటే, వెరీ సింపుల్ క్వశ్చన్. ఏంటి అంటే, నాకే ఎందుకు, నా జీవితంలోనే ఎందుకు? నేను అడుగుతాను, ప్రపంచంలో అందరి జీవితాలు చదివేసే వ్యక్తిలాగా నా జీవితమే అంటున్నావు ఏంటి? నీకు అంత తెలుసా జీవితం కోసం? Even the mystery that is a blessing between wife and a husband that teaches a great lesson. భార్య భర్త ఇరువురికి మధ్య ఉన్న ఆ మర్మ సహితమైన ఆధ్యాత్మిక ధన్యత చాలా గొప్పది. that mystery is a God's signature. మర్మము అన్నది దేవుని యొక్క సంతకం. ఆ సంతకం దేవుణ్ణి చూపిస్తుంటుంది. ఏంటి అంటే, ఒక 70 సంవత్సరములు సీనియర్ సిటిజన్ వెళ్ళి అడగండి, అయ్యగారు మీకు పెళ్ళి ఎన్నాళ్ళైందంటే సుమారు ఒక 35 నుంచి 40 పై చిలుకు సంవత్సరాలు చెప్తారు. రెండవ ప్రశ్న అడగండి, మీ వైఫ్ మీకు ఎంత అర్థమయ్యారు అని. ఏమని జవాబు వస్తుందండి? తాత్కాలిక ప్రపంచంలో ఉన్న తాత్కాలిక మానవుడైన నాకే తాత్కాలికమైన ఒక వ్యక్తి, నా సొంత భార్య, 4 గోడల మధ్య నా ముందు తిరిగే ఆమె నాకు అర్థం కాకపోతే దేవుని మనసులో ఉన్న ఆలోచనలు ఈ మైండ్కి సరిపోతుందా? అందుకే తెలుగులో ఒకటి ఉంటుంది, పిచ్చిక మీద, ఈ పిచ్చిక మీద ఏంటి? బ్రహ్మాస్త్రం. వాస్తవానికి బ్రహ్మ అన్న కాన్సెప్ట్ మంది కాదనుకోండి, మంది ఏకేశ్వరుని ఆరాధన. అవర్ ఈజ్ అ మోనోథిస్టిక్ వర్షిప్. మనం ఒకరినే నమ్ముతాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనిషికి మధ్య ఉన్న కమ్యూనికేషన్లోని దేవుడు తన మైండ్లో ఉన్న ఆలోచనలు, తలంపులన్నీ నాకు బయలుపరుస్తున్నప్పుడు
మొట్టమొదటిగా నాకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు దినము వెంబడి దినము, గడియ వెంబడి గడియ, క్షణము వెంబడి క్షణము, స్థితి వెంబడి స్థితి, ఆయన వాటన్నిటి గుండా కాలక్రమేపీ నా జీవితం పట్ల ఆయన కలిగిన ఉద్దేశమును కాలక్రమేపీ ఆయన బయలుపరుస్తూనే ఉంటాడు. మీకు అందరికీ ఈ విధంగా అడుగుతాను, నేను ఏమనుకోకండి. ఎంతమంది ఈరోజు టీవీ ముందు ప్రభుని ఆరాధించలేకపోతున్నారు? మీ చేతులు చూపించండి. టీవీ ముందు, టీవీ తెలుసమ్మా? టెలివిజన్ అంటారు కదా, చెప్పండి. టెలివిజన్ ఎవరికైనా తెలుసమ్మా? రబ్బుని గారు ఇంకా ముందు వస్తే రోజుల్లో ఇక టీవీలు పెడతారేమో కనబడడానికి అందరికీ. ఏం బ్రదర్, అప్పుడు అర్థమవుతుంది టీవీ అంటే. టీవీలు అంతమందికి తెలుసమ్మా? అయ్యే మాకు ఆ విగ్రహాలతో పని లేదండి అన్నట్లు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఎవరింట్లో టీవీలు ఉన్నాయి చూపించండి. ఆలస్యం అమృతం. చాలా జాగ్రత్తగా ఉండాలి, రైట్? టెలివిజన్తో మనకి సాన్నిహిత్యం పెరిగింది అనుకోండి, ఆ టెలివిజన్ మన స్పిరిచువల్ విజన్ని తీసేస్తుంది. అర్థమవుతుందా? టీవీలోని సీరియల్ చూస్తున్నారు చాలామంది. ఆడేం చేస్తాడు, ఒక మూవీ అనుకోండి 3 అవర్స్లో అయిపోతే, మహా అయితే పట్టుమని ఒక 4 గంటల మూవీ అయిపోతుంది. కానీ టీవీ ఏం చేస్తాడు, టీవీలో సీరియల్స్ ఎలా ఉంటాయి, ఈరోజు అరగంట చూపిస్తాడు. అరగంట చూపించిన తర్వాత కూడా మామూలు చూపిస్తాడా? ఆరంభంలో నవ్వుతాం, మధ్యలో నవ్వుతాం, ఇంకా ఎండ్ అయిపోతుందని టైంలోని గోడ గడియారం టీవీ, లాస్ట్లోని ఆడు సస్పెన్స్లో ఆపుతాడు. ఆడు సస్పెన్స్లో పెట్టినంత మాత్రం మనం సస్పెన్స్లో ఉంటామా? నెక్స్ట్ డే మన వాళ్ళకి ఫోన్ చేస్తాం, చూసావా ఏమవుద్దంటో. ఎంతమంది వీక్షకులు నవ్వుతున్నారు ఇక్కడ. ఒక డైరెక్టరే ఆడు మైండ్లో ఉన్న సీరియల్ని మొక్కలు చేసి నీకు చూపించి నీ మనసును దోచేసుకుంటుంటే, దేవాది దేవుడు, అనంతుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వోపకారి అయిన దేవుడు, సకల ఐశ్వర్యవంతుడైన దేవుడు, కృపాశీనుడు, God who is omnipotent, omniscient and omnipresent, God who is omnibenevolent, God who is all-knowing, all-loving, and God who is self-existent. అంత గొప్ప దేవుడు ఒక తన స్వరూప్యములో తన స్వహస్తాలతో సృష్టించుకున్న తన బిడ్డల జీవితంలోని ఆయన థాట్స్ బయలుపరచడంలో, ఆయన ప్రణాళికలోని మనిషిని రూపాంతరపరచుకోవటంలోని దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు అనుమతించినప్పుడు నీవు నేను ఇంకెంత ఆశ్చర్యపోవాలి. ఈ కీర్తన ఆరంభం చూడండి. కీర్తనకాడు అంటాడు, నేను వేకువ రెక్కలు కట్టుకొని ఎగిరిపోదాం అనుకున్నాను, సముద్ర దిగంతములకు పోయి దాగుందాం అనుకున్నాను, ఇంకెక్కడికో వెళ్ళిపోయి దాగుందాం అనుకున్నాను. ఎందుకు ఈ దాగుడు మూట, ఎందుకు ఈ దొంగాటలు, ఎందుకు? దావీదు ఎగిరిపోదాం, రెక్కలుంటే బాగుని ఎక్కడికో ఎగిరిపోదాను, సముద్ర భూదిగంతములకు వెళ్ళిపోదాం అనుకున్నాను, అది ఇంకెక్కడో దాగుందాం అనుకున్నా. అంటే వాట్ ఈస్ ద కాజ్ ఫర్ హిమ్ టు హైడ్, ఎస్కేప్ ఫ్రమ్ సమ్వేర్ అంటున్నాడు. నీ సన్నిధి నుండి నేను తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆఖరికి అర్థమైంది ఏంటంటే, నిన్ను విడిచిపెట్టి దాక్కునే స్థలం ఇంకోటి లేనే లేదు. ఎప్పుడైతే దేవుని దగ్గర సబ్మిషన్ ఉంటుందో మనకి, ఆలకించండి యంగ్స్టర్స్, ఎప్పుడైతే దేవుని దగ్గర నీకు నాకు సబ్మిషన్ ఉంటుందో అప్పుడు దేవుడు నీకు నాకు ఆధ్యాత్మికంగా కలుగజేసే ఆ విజన్ మనకు అర్థమవుతుంది. The only way to understand God's vision in your life, that starts with your submission. Your submission is the only contribution towards God who is living. నీ దేవునికి నీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే కంట్రిబ్యూషన్ ఇస్తారు. చూసారా, మీటింగ్ పెడుతున్నాము, దీనికి ఎంత ఇవ్వని అడుగుతారు. చూసారా, మీరు ధారాళంగా గుప్పిలు విప్పిస్తారు.
కానీ ఎక్కడ గుప్పిలు విప్పరు. సిఎస్ లూయిస్ అన్న వ్యక్తి ఒక మాట అన్నాడు. సిఎస్ లూయిస్ అన్న ఒక వ్యక్తి, వీళ్ళు చాలామందికి తెలుసు, ఒకప్పుడు గొప్ప నాస్తికుడు ఆయన. తర్వాత ప్రభువుని తెలుసుకొని గొప్ప ఆలోచన పరుడు అయిపోయాడు ఆయన. క్రైస్తవ ఆలోచన పరుడు అయిపోయాడు ఆయన. క్రిస్టియన్ థింకర్ అయిపోయాడు ఆయన. క్రానికల్స్ ఆఫ్ నార్నియా అన్న మూవీ కూడా ఆయన అద్భుతంగా చిత్రీకరించాడు దాన్ని. ఆయన ఏమంటాడంటే, దేవుడు మనిషికి మధ్య కాన్వర్సేషన్లోని ఒక మాటను ఈ విధంగా చెప్తాడు. దేవుడు అంటాడంట మనిషితోని, మనిషి దేవుని మీద అలిగి మూతి ముడుచుకొని కూర్చుంటే దేవుడు అంటాడంట, ఏమంటాడంట, నీవు నా మీద అలిగి ఎటు బుర్ర తిప్పుకుంటావో నాకు చెప్పు అంటాడంట. మనందరికీ ఒక అనుభవం ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర కదా. తల్లిదండ్రులతోని కొన్నిసార్లు గొడవ పడితే ప్రాబ్లం. తల్లిదండ్రులతోని గొడవ పడితే ఏమవుతుంది? ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం? ఏంటి? పైసా నై మిలేగా. మమ్మీ భోజనం పెడుతుంది, పైసా నై మిలేగా. ఈ రోజుల్లో ఇంకా మారిపోయింది. మమ్మీని డబ్బులు అడుగుతారు. ఎందుకో తెలుసా? ఈడెళ్ళి పక్కెళ్ళి ఏ కేఎఫ్సీకో ఏ డిఎఫ్సీకో వెళ్ళడు. ఈ డబ్బులు ఎందుకు అడుగుతాడు తెలుసు? పోనీ ఈడు ఫోన్ రీఛార్జ్ చేయించుకుంటాడా? కాదు. డాష్. ఇప్పుడు చెప్పండి, అందులో అనుభవజ్ఞులైన వారిని దేవుడు ఈరోజు సాయంత్రకాల సమయంలో విడిపించును గాక. చాలామంది ఆమెను చెప్పారు, చూసుకోండి, అనుభవం కూడా వెళ్తున్నారు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్ వి నీడ్ టు అండర్స్టాండ్, అవర్ గుడ్ మార్నింగ్ మస్ట్ బిగిన్ విత్, లార్డ్ ఫాదర్ వాట్ ఈస్ యువర్ విల్. నా జీవితం పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో నాకు తెలియజేయ్యా. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇఫ్ ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్, ఆల్ దట్ మ్యాటర్స్ ఇన్ మై లైఫ్ ఈస్ రిసీవింగ్ గాడ్స్ ప్రోగ్రెసివ్ రివల్యూషన్ అబౌట్ మై లైఫ్. దేవుని వాక్యము ద్వారా నా జీవితం కోసం దేవుడు తనిచ్చిన ప్రేమ లేఖ ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు లైఫ్ అంటే ఏంటో నాకు అర్థమవుతుంది, నా జీవితం నాకు అర్థమవుతుంది. కీర్తనకాడు అన్నాడు, దేవుని దగ్గర నుంచి తప్పించేసుకుందాం అనుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. యు రీడ్ ద బిగినింగ్, ద ఓపెనింగ్ లైన్స్ ఆఫ్ దిస్ సామ్. ఈ కీర్తన యొక్క ఉపోద్ఘాత భాగమును మీరు చదవండి. హీ వాంట్స్ టు ఫ్లీ అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి నుండి పారిపోదాం అనుకుంటున్నాడు. కానీ రియలైజేషన్ వచ్చింది, గ్రహింపు వచ్చింది. ఎప్పుడైతే గ్రహింపు వచ్చిందో గుర్తింపు వస్తుంది. అర్థమవుతుందా? ఈ రెండు పదాలు ఎప్పుడు మర్చిపోవద్దు. నీ జీవితంలో ఎప్పుడైతే నిన్ను నీవు గ్రహించుకుంటావో దేవుని సన్నిధిలో నిన్ను నీవు గుర్తించుకుంటావు. అర్థమవుతుందా? అన్లెస్ యూ రియలైజ్ ఇన్ యువర్ హార్ట్ వాట్ యు ఆర్ టుడే, యూ కెనాట్ రికగ్నైజ్ వాట్ యు ఆర్ టుమారో. దేర్ఫోర్ యువర్ టుమారో ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. Therefore tomorrow never dies. రేపుడు దినం అనేది తరించిపోదు. The moment you seek God's presence to realize that your identity is being perished because of your own choice. నీ యొక్క స్వాభిప్రాయము, నీ యొక్క స్వంత నిర్ణయములు, నీ యొక్క స్వంత ఆలోచనలు నీ జీవితం నుంచి ఎప్పుడైతే ఒక చైన్స్ తెంపినట్లు తెంపుకొని పైకి వస్తావో అప్పుడు నీకు దేవుడు బయలుపరుస్తాడు, బేటా ఇదారే జిందగీ. దెన్ ఐ కెన్ అండర్స్టాండ్. అప్పుడు నాకు అర్థమవుతుంది నా జీవితం అంటే ఏంటో, నా జీవితం అంటే ఏంటో నాకు అర్థమవుతుంది. దావీదు ఎస్కేప్ అవుదాం అనుకున్నాడు, కానీ మనం చదువుకున్న వచనాలు మరలా నేను మీకు వినిపిస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపై నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంతో. ఒకసారి నా వెనక్కి చెప్తారా ఈ మాట? దేవా నీ తలంపులు
నాకెంతో ప్రియమైనవి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మై థాట్స్ అండ్ గాడ్స్ థాట్స్. చాలా జాగ్రత్తగా ఆలకించండి. హవ్వ ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుంటే, ప్రపంచంలో మొట్టమొదటి దుర్విచారకరమైన దుర్ఘటన ప్రపంచంలో మొట్టమొదటిగా చోటు చేసుకుంది. మానవునికి దేవుడిచ్చిన స్వేచ్ఛ కోల్పోవటం 3వ అధ్యాయం ఆదికాండంలో కనిపిస్తుంది. మానవుని ఆలోచన దుస్థితి మనకు కనిపిస్తుంది. మానవుని మరలా స్వీకరించటం మనకు అక్కడ 3-4 అధ్యాయాలు అట్లా మనకు కనిపిస్తుంది. ఆలోచించండి, ఏమన్నా చెప్పండి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం జరిగింది? ఎంతమంది పళ్ళు తిన్నారండి? ఫలాలు తినే అలవాటు ఉందండి మనకి. అది గుర్తుపెట్టుకోండి చాలు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్నాడు, ఈ ఫలము తినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అన్నాడు. దానికి ఆపోజిట్ స్టేట్మెంట్ 3వ అధ్యాయంలోని 2వ అధ్యాయంలో దేవుడి మాట పలికాడు, ఈ తోట చెట్లలో ఉన్న ఫలములను నిరభ్యంతరంగా నువ్వు దేనైనా తినచ్చు. నిరభ్యంతరము అన్న మాటకు అర్థం ఏంటంటే వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ థింకింగ్. అంటే ఇక్కడ ఆలోచించే అవసరం లేదు. నిరభ్యంతరమునకు వ్యతిరేక పదం ఏమిటయింది? అభ్యంతరము. So when God logically letting his people to enjoy the moral choice, నైతిక పరమైన స్వేచ్ఛ జీవితాన్ని ఆనందించండి, అనుభవించండి దేవుడు ఇస్తున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే, దేవుడు పెట్టిన షరతు ఏంటంటే స్వేచ్ఛను చూపిస్తున్నాడు. ఈ తోట చెట్లున్న ఫలమును నిరభ్యంతరముగా దేనిని నువ్వు తినచ్చు అన్నాడు. అయితే ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఒక చెట్టు ఫలమునే తినద్దు అన్నాడు. ఏంటి ఒక చెట్టు? మంచి చెడులో తెలివినిచ్చు ఫలవృక్షము తినద్దన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, ఈ తోట చెట్లలో ఉన్న ప్రతి చెట్టు అన్నప్పుడు జీవ ఫల వృక్షమును కూడా దేవుడు తినమని ఆజ్ఞాపించాడు. అక్కడ దాన్ని వదిలేశారు మన వాళ్ళు, ఫలము తీసుకుంది. దానికి ముందు కాన్వర్సేషన్ ఏంటి? ఇది నిజమా? మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ ఫలము తినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. మీరు చస్తారా అని దేవుడు చెప్తే అపవాదికుడు ఏం చెప్పాడు? మీరు టెక్స్ట్ చూడండి, 3వ అధ్యాయం ఆదికాండం చదవండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు చావనే చావరు అన్నాడు. ఎవరు నిజం చెప్తారు? దేవుడా అపవాదా? అందుకే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలోని కొంతమంది యూదులు ప్రభువు నమ్మినట్లు అగిపడినప్పటికీ వారి యొక్క అసలు రంగు పైన పెట్టగానే, ఏంటి, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనప్పుడు మీరు స్వతంత్రులు అవుతారన్నప్పుడు వెంటనే ఆ యూదులకి రోషం పుట్టుకొచ్చింది. హలో జీసస్ క్రైస్ట్, స్టాప్ దే, వాట్ ఆర్ యూ స్పీకింగ్? డూ యూ థింక్ దట్ వీఆర్ స్లేవ్స్ టు సంబడి ఎల్స్? వాట్ డూ యూ మీన్ బై దట్? Can't you realize our identity, that who we are? Well circumcised. మీ బాగా సున్నతి పొందిన వారమయ్యా, మమ్మల్ని స్వతంత్రులు అంటాం ఏంటి? అబ్రహాము, మేము అబ్రహాము కుమారులమి, మేము అబ్రహాము సంతానము, మాకు స్వతంత్రం ఏంటంటే యేసుక్రీస్తు వారు బిందాస్ హ్యాపీగా కూల్గా ఉన్నాడు. ఆఖరు ఒక మాట అన్నాడు. వారు నిమ్మలమైన తర్వాత ఆయన సింపుల్గా ఒక బ్యూటిఫుల్ ఫిలాసఫీ చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు ఇప్పండ్రా నోరు అని 8వ అధ్యాయం ఆ మాటని తర్వాత కంటిన్యూ చేస్తా అంటాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాదిని చూపిస్తాడు. మీ తండ్రి అబ్రహాము కాదురా బాబు, మీ 32 GB కార్డులు, మీ 128 GB కార్డులు జంగు పట్టేశాయి, ఏవి మార్చుకోండి, మీ మెమరీ, మీ డేటా రాంగ్. ఎవరో తెలుసా మీ తండ్రి? మీ తండ్రి అపవాది, వాడు అబద్ధమునకు జనకుడు. క్రైస్ట్ ఈస్ కోటింగ్ ఫ్రమ్ జెనిసిస్ చాప్టర్ 3, యూ విల్ డై అని దేవుడు అంటే, అపవాదిగాడు యూ విల్ నాట్ డై. వెంటనే ఆ ఫలము తీసుకుంది.
ఆమె తిన్నది, తన భర్తకి ఇచ్చింది. అప్పుడు ఆ భర్త కూడా తిన్నప్పుడు, అనగా ఆదాము కూడా తినిన తర్వాతనే ఇద్దరు కళ్ళు తెరవబడ్డాయి. అంటే మ్యారేజ్ లైఫ్, దేవుడు పెట్టిన యూనిటీ అక్కడ బ్రేకప్ అయిపోయి, అందులో మిస్టరీని దేవుడు చూపించాడు. అక్కడ కోల్పోయిన ఆదికాండం 3వ అధ్యాయంలోని వివాహ వ్యవస్థ ఎక్కడైతే దెబ్బతిన్నదో, అగైన్ క్రైస్ట్ రీయునైటింగ్ దట్ మ్యారేజ్ త్రూ హిమ్సెల్ఫ్ ఇన్ జాన్ చాప్టర్ 17 verses 1 to the end. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చదువుతూ మీకు అర్థమవుతుంది. తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నట్లు వీరు కూడా ఏకమై ఉండవాలని వీరు కొరకు కూడా ప్రార్థిస్తున్నాను అన్నాడు. క్రైస్ట్ ఈజ్ రెస్టోరింగ్. ఆలోచన దెబ్బతిన్నది, సంకల్పం దెబ్బతిన్నది, మనోభిలాష దెబ్బతిన్నది, మనోభావాలు దెబ్బతిన్నాయి, నైతిక విలువలు దెబ్బతిన్నాయి, భౌతిక శరీరము దెబ్బతిన్నది. దట్ ఈస్ వాట్ సిన్ ఈజ్ ఆల్ అబౌట్. అందుకే ఒక హైందవుడు కానీ, ఒక ముస్లిం కానీ, ఒక బౌద్ధ మతానికి చెందినవాడు కానీ, ఒక నాస్తికుడు కానీ, వీరందరికంటే క్రైస్తవుడు చాలా ప్రాముఖ్యమైన వాడు, ప్రత్యేకమైన వాడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. వెన్ వీ టచ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డెత్, మరణము అన్న మాటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలకించండి. వారి ఇచ్చే నిర్వచనం కంటే మన నిర్వచనం చాలా గొప్పది. ఎందుకంటే మన నిర్వచనము ఎక్కడి నుంచి? దేవుని వాక్యం దగ్గర నుంచి వస్తుంది. వాట్ ఈస్ డెత్ అంటే భౌతికంగా ఊపిరిని కోల్పోవటమో ఇంకేదో అనుకుంటాం. అది కాదు. లాజిక్ చూడండి, తర్కాన్ని చూడండి, అక్కడ వివేచించండి. దేవుడు మీరు ఫలము తినుదినమున చచ్చిపోతారన్నాడు. నిజంగా రోజు చనిపోయాడా ఆదాము? చనిపోలేదు. మరి చచ్చిపోతున్న మాటకు అర్థం ఏంటి? దేవుని దగ్గర నుంచి మానవునికి సెపరేషన్ వచ్చింది. వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. అందుకే మరణము, డెత్ అన్న మాటకు అర్థం ఏంటంటే సెపరేషన్ ఫ్రమ్ గాడ్. సెపరేషన్ ఫ్రమ్ గాడ్. కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను. ఆ డెత్లో ఉంటున్న నీవు నేను ప్రభువు దగ్గర మొరపెట్టడం, ప్రభు మనల్ని దర్శించటం, మరణించిన మనలను తన మరణము ద్వారా కలుసుకున్నాడు. అది నా పునరుద్ధానుని యొక్క గొప్పతనము. నా యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీశాడు ఆయన. ఎంతమందికి ఇష్టం ఆ పునరుద్ధానం? చేయి చూపించండి. దెన్ వై యూ సీమ్స్ టు బి వెరీ మచ్ క్వయట్? దేవుని పునరుద్ధానమునకు మించిన, నా క్రీస్తు పునరుద్ధానమునకు మించినది ఈ ప్రపంచంలో ఏది లేదన్న వారు ఈ టాప్ లీగ్స్ పెట్టిన దేవునికి స్తోత్రం చెప్తారేమో. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూస్తే, పాల్ వాజ్ సో ఎక్సైటెడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ రిజరక్షన్ ఇన్ క్రైస్ట్. ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని అని అంటాడు ఆయన. హ్యావ్ యు ఎవర్ మెడిటేటెడ్? మరణం కోసం అంత ఆలోచించా మనం? డెత్ ఈజ్ ద ఓన్లీ ఎగ్జైటింగ్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవుని జీవితంలో మానవుని ఉర్రూతులోకించి ఆనందం కలిగజేసేది ఏంటంటే మరణము. మరణము తర్వాత వచ్చే పునరుద్ధానము. అర్థమవుతుందా? దావీదు అంటున్నాడు, దేవా నా జీవితంలో నీ తలంపులే నాకు ప్రియమైనవి. భర్త ద్వారా నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవచ్చు, భార్య ద్వారా ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆఫీస్ ద్వారా ప్రాబ్లమ్స్ రావచ్చు, పరిచర్యలో ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ వీటన్నిటి మూలముగా ఉన్న పాటున 2 చేతులెత్తి, తండ్రి సమస్తమును బట్టి ఐ థ్యాంక్ ది, నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ముగిస్తున్నాను, త్వరగా ముగిస్తున్నాను. కీర్తనకారుడు ఏమన్నాడు మొదటి కీర్తనలోని? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక,
దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. రైట్. ఇప్పుడు అంటాను నేను, ద బ్యూటీ ఆఫ్ దట్ సామ్ బిగిన్స్ నౌ. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ఎక్కడ చేయవేస్తే అక్కడ సక్సెస్, అక్కడ ఫ్రూట్ఫుల్నెస్. ఎందుకంటే దేవుడు అంత తక్కువ రాయించాడంటే బికాస్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపుతో ఉన్నాడు గనుక యోసేపు దీవించబడుతూ ఉన్నాడు. ఆలోచించండి, నీటి కాలువల యోరన నాటబడినది అంటే దట్ సమ్వన్ షుడ్ ప్లాంట్ యూ. హెబ్రీ భాషలోని జెజ్రీల్ అన్న మాట వాడబడింది. జెజ్రీల్ అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవా తన స్వహస్తాలతో నాటెను. ఎక్కడ నాటాడు ఆయన? నీటి యోరన. ఆ నీటి అడుగు భాగమునకు ఆ మొక్క పైకంత ఎదుగుతూ వస్తుందో కిందన వేర్లు కూడా సైమల్టేనియస్గా వెళ్తున్నప్పుడు ఆ నీరు చెమ్మతనము తగులుతున్నప్పుడు చిన్న మొక్క చెట్టు ఎంత పెద్ద అయ్యేటప్పటికి ఎన్ని ఇయర్స్ పడతాయండి? నో నీడ్ టు వరీ. ఆ చెట్టు మీద ఎంతమంది దాడులు చేసినప్పటికీ కూడా ఆ చెట్టు క్షేమముగా ఎదుగుతుంది. తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఈ కీర్తన చదివిన తర్వాత ఎక్లెసియాస్టస్ చాప్టర్ 3, ఇఫ్ యూ గో త్రూ యూ విల్ కమ్ టు నో గాడ్ ఈజ్ బ్రింగింగ్ సమ్ స్మైల్ ఆన్ యువర్ ఫేసెస్. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము, త్వరగా ఓపెన్ చేయండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము అంటున్నాడు చూడండి. ప్రతిదాని 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటబడినదై పెరికివేయుటకును, చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకును, నాట్యమాడుటకును, రాళ్ళను పారవేయుటకును, రాళ్ళను కొప్పవేయుటకును, కౌగులించుట మారుటకును, వెతుకుటకును, పోగొట్టుకుంటకు, దాచుకుంటకు, పారవేయటానికి, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ టైం. ఎందుకు దేవుడు ఎట్లా రాయించాడు? ఎందుకు దేవుడు ఎట్లా రాయించాడు ప్రసంగి గ్రంథంలోని ఎంత లిస్టు? మీరు చాలా జాగ్రత్త చదివితే మీకు ఏం అర్థమవుతుందో తెలుసా? ప్రసంగి గ్రంథము ఈ మాట అంటున్నప్పుడు ఆలోచించండి. కొన్ని మాటలు మేము చెప్తాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం అట్లా చదువుతున్న మీకు ఏం అర్థమవుతుందంటే, ఒక బిడ్డ పుట్టడం, ఒక బిడ్డ చనిపోవటం, మొక్క నాటటం, నాటబడిన దాన్ని పీకివేయటం. ఇప్పుడు ఆలోచించండి, పుట్టడం సంతోషకరమైనదా, దుఃఖకరమైనదా? సంతోషకరమైనది. చనిపోవటం దుఃఖకరమే కదా. అంటే ఒక పాజిటివ్ని, నెగిటివ్ని మానవుని జీవితంలో ఆయన ముడి వేసుకుంటూ వచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? నీవు చేసిన దుష్క్రియను, దేవుని యొక్క ధన్యతను రెండిటిని ఒక మిస్టీరియస్ వేలోని ముడివేసుకుంటూ పుట్టుటకును, చచ్చుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, నాటుటకును, నాటబడినది పెరికివేయుటకును, ఈ రెండిటిని ఆయన తనదైనటువంటి శైలిలో ముడివేసుకుంటూ ఇంత చిట్టా మనకు చూపించి ఆఖరిని ఏమంటాడు తెలుసా? మీరు 12, 13, 14 అధ్యాయాల తర్వాత చదవండి. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. హీ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తమును నియమించెను. అర్థమవుతుందా? ఇప్పుడు అడుగుతారా ప్రశ్న మీరు, ఎందుకంటే నా లైఫ్లోని ప్రాబ్లం? దేవుడు అంటాడు, వెయిట్ అండ్ సీ. వేచి ఉండి చూడు. ఈరోజు రాత్రి నేను బస్సుకి వెళ్ళాలి.
11 బస్సు వస్తుంది అనుకోండి, నేను ఎన్ని గంటలకు వెళ్ళాలి? సరే, మీకు లోకముతో అంత పరిచయం లేదని నాకు తెలుసు. ఈ మాట అడుగుతాను. మీకు చర్చి 10 గంటలకు అనుకోండి, ఓకే? మీరు అందరు ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటలకు రావాలి? బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్, ఎన్ని గంటలకు రావాలి? చర్చి 10 గంటలకంటే 10 గంటలకు వస్తారా? అలా కదా బ్రదర్, ఇన్ జనరల్ 10 గంటలకంటే 9 గంటలు రావాలి కదా. 9 గంటలకు వచ్చేసిన తర్వాత ఏంటి ఎంతసేపు వెయిట్ చేస్తున్నాను, రబ్బుని గారు ఇంకా రాలేదు, ఆ ప్యాడ్స్ వాయించేవాడు రాలేదు. ఓకే, దేవుడు కూడా మనము సృష్టింపబడక మునిపే మనకంటే ముందుగా ఆయన ఉన్నాడు. అర్థమవుతుందా? నీవు నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఇప్పుడు ఆలోచించండి, 2 భాగాలు చేయండి. తన మనసులో ఉన్న నన్ను ఒక తల్లి గర్భములో నుండి తెప్పించే వరకు ఓపికతో సహనంతో ఆయన కనిపెట్టుకున్నాడు. నా తల్లి గర్భంలో నుండి నేను పైకి వచ్చిన తర్వాత మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చినంత వరకు వేచి ఉన్నాడు ఆయన. మరి నీకు ప్రాబ్లం ఏంటి? దేవుని దగ్గరికి అంత రైట్ టైంలో వచ్చేసావా నువ్వు? దావీదు అంటున్నాడు, దేవునితో సహవాసాన్ని చూపిస్తున్నాడు. 139వ కీర్తన చూడండి. ఆ మాట చదివి మనము త్వరగా ముగించేసుకుందాం. ఏమంటున్నాడు? దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి అన్నాడు. నా జీవితంలో నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ ఉద్దేశములు, నీ చిత్తం అన్నాడు. కిందకు వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఆలోచించండి, దేవుడు మానవుని పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, ఉద్దేశములన్నీ దావీదు లెక్కెట్టద్దు అనుకున్నాడు. కానీ ఒక విషయం అర్థమైందంట, ఇట్టి తెలివి అగోచరమైనది అంటాడు ఆరంభంలోని. మధ్యలో ఏమన్నాడంటే, బాబోయ్ ఇసుక రేణువుల కంటే మించి ఉన్నవి. మరి ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం? నరుని ఆయువు ఎన్ని సంవత్సరమునా? 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము, ఆయాసమే, దుఃఖమే అవే తెచ్చుకున్నాం మనం కదా అంటున్నాడు. ఇన్ని తలంపులు బాబో ఎలాగా అంటే దేవుడు ఒకే ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటా సొల్యూషన్? చూడండి, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఆఖరికి అంటున్నాడు, నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అర్థం అవ్వాలంటే మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మార్నింగ్ లేవగానే దేవుణ్ణి కలుసుకోవటం. నేను మాట్లాడుకున్నా కదా, ఉపవాసం అనే సంస్కృత భాష నుంచి వెలికి తెచ్చుకున్న పదజాలం నాకు అర్థం ఏమిటంటే, గోయింగ్ క్లోజ్ టు గాడ్, స్పెండింగ్ టైమ్ విత్ హిమ్. అందుకే మన భారతదేశంలోని దేవుని ఏమన్నారంటే, గాడ్ ఈజ్ వెరీ ఇంపర్సనల్, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, దేర్ఫోర్ మెన్ కెనాట్ రీచ్ గాడ్. దేవుడు మనకి సమీప బాంధవుడు కాదు, చాలా దూరస్తుడు. దేవుడికి నాకు వ్యక్తిగత సంబంధం లేదు కనుక దేవుడిని నేను చేరుకోలేను. బైబిల్ మాత్రమే మనకేం బోధించింది తెలుసా? ప్రతి మత గ్రంథంలోని వేదాలు అయితే కానీ, ఖురాన్ అయితే కానీ, ఏదైనా కానీ దేవుడు 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 అని మనకి వినిపించింది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ప్రతి మత గ్రంథం భూప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి దేవుడనే చూపించింది, దేవుడనే పిలిచింది. కానీ బైబిల్ మాత్రమే దేవుణ్ణి పరలోకమందున్న నా తండ్రి అని పిలిచింది. అది నా దేవుని గొప్పతనం. నేను మీ తండ్రి యొద్దకు, నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఒక దేవుడు తండ్రి అయిపోయాడంటే నేనేమయ్యాను? దేవునికి కుమారునయ్యాను. Therefore my God is a personal God. No one can deny this truth.
ఈ గొప్ప ఆధ్యాత్మిక సంతోషాన్ని, ఈ సత్యాన్ని ఎవరు నిరాకరించలేరు. నిరాకరిస్తే నీ అంత వ్యర్థుడు, మూర్ఖుడు ఇంకెవరు ఉండరు. యు విల్ బి ద మోస్ట్ డిస్గస్టింగ్ ఫూలిష్ పర్సన్ ఆన్ దిస్ ఫేస్ ఆఫ్ ది ఎర్త్. చెక్ చేసుకోండి, దినమున చెక్ చేసుకోండి. కార్పొరేట్ వర్షిప్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ దాన్ మై ఇండిపెండెంట్ వర్షిప్, మై పర్సనల్ వర్షిప్ అంటు గాడ్. అందరితో కలిసి సామూహికంగా దేవుని ఆరాధించటం ప్రాముఖ్యం కాదు, వ్యక్తిగత ఆరాధన. ఎందుకంటే దేవుడు వ్యక్తి అయి ఉన్నాడు. అందుకే ప్రతి మత గ్రంథంలో గాడ్ అని అంటే బైబిల్లో మాత్రమే లార్డ్ గాడ్, దేవుడైన యెహోవా. అంత గొప్ప అనంతుడు, గాడ్ హూ ఈజ్ ఇన్ఫైనైట్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్ విచ్ ఈస్ ఫైనైట్. అనంతుడైన దేవుడు అంతరించిపోయే ప్రపంచంలోనికి అడుగు పెట్టాడు. తాత్కాలిక ప్రపంచంలో ఉన్న తాత్కాలిక జీవి అయిన మానవునితో మరణము లేని, మరణమును జయించిన యేసుక్రీస్తు వారు పరిచయం పెట్టుకున్నాడు. ఎంత కృతజ్ఞతను నువ్వు దేవుని దగ్గర నీ కన్నీటి రుదిరముతో దారిపోయాలి. ఆఖరికి ఒక మాట చెప్తాను నేను. ఈరోజు మీ అందరికీ సమస్యలు ఉన్నాయి. నాకు సమస్య లేదంటే నువ్వు ఎక్కడో పప్పులో కాలేసామని అర్థం. నువ్వు ఎప్పుడైతే నాకు సమస్య అంటే ఏంటి లేదంటావు, అక్కడే సమస్య ఆరంభమవుతుంది. కానీ ఈ యొక్క మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎన్ని సమస్యలు నీకు నాకు ఉన్నా, అవి ఏ రేంజ్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మరణము కంటే గొప్ప సమస్యలు కావు. అవునన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? అంటున్నాడు పౌలు, ప్రభువుని ఆరాధిస్తూ తీవ్రంగా తన హృదయాన్ని వలకపోస్తూ, తన హృదయాన్ని కుమ్మరిస్తూ, పరలోక మహిమ కోసం రాస్తూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఎవరు ఓపించేద్దాం మా బైబిల్ కసి చూడండి, నా కసి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మీరు 50 వచనం కంటే ఇంకా ముందు నుంచి అంత చదువుకుంటారండి. ఆయన అంటున్నాడు, మహిమ ఎట్లాగుంటుంది పరలోకంలో, ఆ విధంగా ఉంటుంది అంత వర్ణిస్తూ ఆఖరిని ఆరాధిస్తాడు దేవుణ్ణి. ఎంత అద్భుతంగా ఆరాధిస్తాడంటే మరణాన్ని చూసి వెక్కిరింత నవ్వుతాడు పౌలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మీరు 50 వచనం 40 వచనం నుంచి చదువుకుంటూ వస్తే అంటాడు, ఓ మరణమా, ఏమన్నాడు? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను వీటన్నిటి మూలముగా మనకు విజయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అట్లాంటి ఆరాధన ఈ పరిశుద్ధ గ్రంథము నీలో నాలో నిత్యము ఘోషింపచేసి, ఎట్లాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా తన ప్రణాళికను సర్వజ్ఞుడైన సార్వభౌమాధికారి అయిన దేవుడు నీలో నాలో మనలో వసిస్తూ నీ జీవితంలో నా జీవితంలో నీ చేయి నా చేయి పట్టుకొని ఆయన చిత్తము నెరవేర్చి మరణము తర్వాత ఆయన నిత్యత్వములో కూడా నిత్యము మనము ఆయన ఆరాధించి ఆయనను మాత్రమే కొనియాడుటకు అట్టి విధముగా మిమ్మును నన్నును మరి ప్రాముఖ్యముగా రబ్బుని గారి కుటుంబాన్ని రూపాంతరపరుస్తూ ఆధ్యాత్మికంగా దీవిస్తూ మనలందరినీ ఉజ్జీవింపచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్లెస్డ్ టైం బ్రదర్.